అందరికీ నమస్కారం అండి. మాఘపురాణములోని భీముడు ఏకాదశి వ్రతం ఎలా చేశారో తెలుసుకుందాము. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు. అతనికి ఏమాత్రము కూడా ఆకలికి ఆగేవాడు కాదు. బండెడు అన్నము అయినను తినేసేవాడు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలననే కుతూహలం పుట్టింది. భీముడికి ఇలా బెంగ వచ్చింది. ఏకాదశి రోజు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలితం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓయి పురోహిత, అన్ని దినమల్లోని ఏకాదశి వ్రతము పరమ పుణ్యమనే దినమని అనేదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినమల్లోనూ కంటేను ప్రశస్తమైనది. ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి, ఏకాదశి తిథి కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు భీముడికి వివరించాను. సరే, నేను అటులనే చేయుదును కాని మిత్రమా, నేను భోజనము ప్రియుడన్న విషయము మీకు అందరికీ తెలుసున్నదే. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి అస్సలు ఆగలేను. ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారంగా ఉన్నది. ఉపవాసం ఉన్న దినమునే ఆకలి ఎక్కువగా ఉంటుంది కదా, కనుక ఆకలికి ఆగకుండా ఏకాదశి వ్రతము భోజనం చేయకుండా ఎలా చేయాలి, దానికి ఫలితం ఎలా దక్కుతుందో నాకు వివరింపుము అని అడిగాను భీముడు. భీముడు పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమున దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టము అనిపించదు. నీవు గాని దీక్ష పూనినచో ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినము మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయములో మాసము ఏకాదశికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మాఘమాసములో ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రము ఉంటే ఇంకా చాలా శ్రేష్టమైనది. దీక్షతో ఉంటే, దృష్టి అంతా భగవంతుడి మీద ఉంటే ఎటువంటి ఆకలి వేయదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశుల్లోని మాఘమాశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగా ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, నియమమును తప్పకుండా అని ధౌమ్యుడు భీముడికి వివరించాను. ధౌమ్యుడు వలన తన సంశయములు అన్నీ, తన మనసులో ఉన్న అనుమానాలన్నీ తీర్చుకొని మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నియమనిష్టలతో భీముడు ఏకాదశి వ్రతమును అత్యంత భక్తితో చేసెను. అందుకనే ఆ ఏకాదశిని ధౌమ్య ఏకాదశి, భీమ ఏకాదశి అని పిలుతురు. అదియే కాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునే వచ్చును. కాన మరో శివరాత్రి, మన మహాశివరాత్రి మహాత్మ్యం గురించి కూడా వివరించెదను. శ్రద్ధలువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటులు పలికిరి. శివరాత్రి మహాత్మ్యము. ఏకాదశి మహావిష్ణువుకి ఎంత ప్రీతికరమైన దినమో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఇది ఈశ్వరునికి చాలా ప్రీతికరమైన దినము. ఇది మాఘమాసంలోందున వచ్చు అమావాస్య ముందు రోజు దానిని మహాశివరాత్రి అని పిలిచెదరు. అది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చున. ప్రతి మాసమున వచ్చే మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు నదిలో గాని, తటాకములో గాని, లేక నూతి వద్ద గాని స్నానం చేసి శంకర్ని మారేడు దళములతో పూజించిన వేళ అత్యంత ప్రీతి చెందిన పరమేశ్వరుడు. అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలయను. అటులు పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములైనను
తరిగిపోవును. వెంటనే పాప పరిహారము జరుగును, కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశికి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. కానీ శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి విభేదములు నిమిత్తము లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించవచ్చు, జాగరణ చేయవచ్చు. మున్సబర్ నదీ తీరం నందున్న అరణ్యములో కులీనుడనే బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండెను. అతడు వేటకు తప్ప జీవనాధారం మరొకటి లేదు. వేటాడి ఆ జంతువుల్ని వండుకుని భుజించేవారు. అతను చాలా మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డల్నికి అదే ఆహారంగా ఇచ్చేవాడు. జంతువులను వేటాడుతుండలో నేర్పుగలవాడు. క్రూర మృగములు సహితము బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనములోని నిర్భయముగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయటకు వెళ్ళెను. ఆనాడు జంతువులు ఏమీను కనపడలేదు. సాయంకాలం అవుతున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్తే మనస్సు అంగీకరించడం లేదు. తన భార్య బిడ్డలు ఆకలితో ఎదురు చూస్తారు కదా, తనేమి తీసుకువెళ్ళపోతే ఎలా అని అక్కడున్న ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుని జంతువుల కొరకు ఎదురు చూస్తున్నాడు. అది మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు అని దాని మహిమ గురించి అతనికి ఏమాత్రం తెలియదు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగా నుండెను. మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటిని తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడింది. ఆ రోజు మహాశివరాత్రి. అందులోనూ బోయివాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినా మారేడు దళ పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి అస్సలు తెలియదు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అతని జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి చాలా మేలు జరిగింది. జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులకు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యమును బట్టి మనుషుడు తన జీవితము గడపవలసి ఉంటుంది. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమున ఆసన్నమయ్యి ప్రాణం విడిచెను. వెంటనే యమభటులు వచ్చి ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునికి చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది తదితరులు, నంది, తుంబుర, నారద అని శివజగణమంతా కొలువు తీరి అయి ఉన్నది. ఆ సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించి ఉమాపతి యముని దీవించి ఉచితాసనంపై కుశల ప్రశ్నలు వేసి కారణం ఏమిటి వచ్చుటకు అని పార్వతీమాత అడిగారు. అంతకు యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందున మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకుని వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్ష్యములు లేక అనేక జంతువులను చంపి పూజించేవాడు. ఎన్నో జంతువుల్ని హింసించాడు. ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులకు దొరకనందున
తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేకపోక బిల్వపత్రములు కప్పుకొన్నాడు. జంతువులకు వేటాడుటకు రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగము పూజించలేదు కనుక అతనిపై కైలాసమును తీసుకువచ్చుట భావ్యమా? అంత మాత్రమే అతనికి కైవల్యము దొరుకునా అని యమును విన్నవించును శివునితో. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణ ఉన్నను ఆ బోయేవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయేవానికి కూడా ఆ వ్రతి ఫలితము దక్కవలసిన ఉంది. అతనికి ఈ మాసము యందు ఈ శివరాత్రి గురించి అతనికి జ్ఞానం లేకపోయినను ఆ రోజు అతను చేసిన మారేడు దళములతో నాపై పూజ, ఉపవాసము, జాగరణ చేయడం వల్ల అతనికి పూర్తిగా కైలాస ప్రాప్తి కలిగే భాగ్యం ఉంది. శివ పూజ తెలిసి చేసినను తెలియక చేసినను అంత మహేచ్చము ఉంది. అందుకని మనం అందరము శివరాత్రి రోజు చాలా శివుణ్ణి మరేడు దళములతో కానీ అభిషేక ద్రవ్యాలతో పూజించి జాగరణ చేసి ఉపవాసం ఉండి ఎంతో శివుని భక్తికి శివుని దయకు పాత్రులు అవుదామని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.